నమస్కారం. మీరు చూస్తున్నవి అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. గత కొన్ని సంవత్సరాలుగా గీతా కార్మికుల గౌడ కులస్తుల సమస్యల పరిష్కారం కొరకు పోరాడుతూ తన పోరాట స్ఫూర్తిని జిల్లా రాష్ట్ర కమిటీలు గుర్తించి సేవలను గౌడ సామాజిక వర్గానికి మరింత ఉపయోగపడేలా పనిచేయాలని రాష్ట్ర కమిటీ భావించి గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా బుర్ర శ్రీనివాస్ గౌడ్ను నియమిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు అమరవేణి నరసాగౌడ్, రాష్ట్ర జనరల్ సెక్రటరీ రాగుల సిద్ధిరాములు గౌడ్ ఉత్తర్వులు జారీ చేయగా శనివారం రోజున ఉస్నాబాద్ పట్టణంలోని జీకే ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్ర శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మునుముందు గౌడ కులస్తుల అభివృద్ధికై ఇంకా తన వంతు తోడ్పాటును అందిస్తానని, నా మీద నమ్మకంతో నాకు ఉన్నత పదవి బాధ్యతలు అప్పగించినందుకు రాష్ట్ర కమిటీ మరియు కుల బాంధవులకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా సంఘ నియమ నిబంధనల ప్రకారం క్రమశిక్షణతో పనిచేస్తూ గౌడ గీతా కార్మికుల హక్కుల కొరకు జిల్లాలోని గౌడ కులస్తులకు ఆర్థిక, రాజకీయ, సామాజిక, విద్య, ఉద్యోగ అన్ని రంగాలలో గౌడ కుల దామాషా ప్రకారం వాటా కోసం నిస్వార్థంగా పనిచేస్తూ జిల్లాలోని గౌడ యువకులను, గౌడ సామాజిక వర్గాన్ని, గీతా కార్మికులను, గౌడ కులస్తులను, గౌడ మహిళలను పార్టీలకు అతీతంగా ఐక్యం చేసి హక్కుల సాధన కొరకు పోరాడడానికి అనునిత్యం ముందుంటానని తెలియజేశారు. ఈ నియామకం మళ్ళీ రాష్ట్ర మహాసభలు నిర్వహించే వరకు కొనసాగుతాయని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చారు. అనంతరం నూతన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నియామకమైన బుర్ర శ్రీనివాస్ గౌడ్ను పలువురు గౌడ ప్రముఖులు పూలదండతో సత్కరించి, శాల్వాలతో ఘనంగా సన్మానించి, పూల బుకేలు అందించి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌడ రాష్ట్ర నాయకులు బుర్ర వెంకన్న గౌడ్, జిల్లా నాయకులు జగన్ గౌడ్, రామన్న, శ్రీనివాస్, సదానందం గౌడ్, చందు తదితరులు పాల్గొన్నారు. మహేశ్వరుడి కన్న పిల్లలం, కౌండిన్య గోత్రపు గౌడ బిడ్డలం, సర్వాయి పాపన్న వారసులం, గోల్కొండ ఏలిన వీరులము. కత్తులతో కవరైన మా ఒళ్ళును చూస్తే ఎదుటోడి గుండెల్లో పడుతుంది చిల్లు. నిప్పులపై నడిచినట్టు మాడుగులు సాగిన ఉయ్యాల చంపాల నెంగిలో నాడుతాము. బ్రహ్మరాతకే తాళపత్రమందించిన గౌడ బ్రాహ్మణ కులము మాది. గౌడంటే 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 గర్జించే పులిరా పులిరా, మాతో నకరాలు చేస్తే పల్లిరా పల్లిరా. గౌడంటే గర్జించే పులిరా పులిరా, మాతో నకరాలు చేస్తే పల్లిరా పల్లిరా. గౌడంటే గర్జించే పులిరా పులిరా, మాతో నకరాలు చేస్తే పల్లిరా పల్లిరా. గౌడంటే గర్జించే పులిరా పులిరా, మాతో నకరాలు చేస్తే పల్లిరా పల్లిరా. రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి మన బుర్ర శ్రీనివాస్ గౌడ్ శ్రీన్న గారికి గౌడ సంఘం పక్షాన ఇప్పుడు సన్మాన కార్యక్రమం ఉంటుంది. మన బుర్ర శ్రీనివాస్ గౌడ్ గారు గౌడ కార్మికుల పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకు రాష్ట్ర గౌడ జన హక్కుల పోరాట సమితి మూక్దెబ్బ రాష్ట్ర కమిటీ ఆయనకు మరి ఈ ఉమ్మడి జిల్లా కరీంనగర్ అయితేనేమి, సిద్దిపేట నుండి మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు ఇచ్చి మన గౌడ బిడ్డలందరికీ ఎంతో న్యాయం చేసేటువంటి పదవిని అలంకరించినందుకు వారికి, వారి కుటుంబ సభ్యులకు గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి వారు రాష్ట్ర గౌడ కుటుంబ సభ్యులకు చేసేటువంటి విధానం రాబోయే కాలంలో ఏం చేస్తా అనేటువంటి విషయం చెప్పినందుకు వారికి హృదయపూర్వక నమస్కారాలు, నమస్సుమాంజలు తెలియజేస్తున్నాం. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. నేను గత 20 సంవత్సరాల నుంచి మా గీతా కార్మికుల హక్కుల కోసం, వారి సమస్యల కోసం
నేను గౌడ జనాకుల పోరాట సమితి మోగుదెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా కొనసాగిన తరుణంలో నేను కులం కోసం పాటుపడిన తీరును నా రాష్ట్ర కమిటీ నన్ను గుర్తించి నిన్న మెదక్ జిల్లాలోని కర్నాలపల్లి రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం ఆవరణలో ఒక ఫంక్షన్ హాల్లో రాష్ట్ర కమిటీ పొలిటి బ్యూరో సమావేశమై ఆ రాష్ట్ర కమిటీలో నన్ను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించినందుకు ఈరోజు పాత్రికేయ మిత్రులతో నేను నాకు ఇచ్చిన నియామక పత్రాన్ని నేను మీకు చూపించుకుంటూ నా నియామకాన్ని చేసినటువంటి రాష్ట్ర కమిటీ కానీ జాతీయ కమిటీ కానీ ముఖ్యంగా మా రాష్ట్ర అధ్యక్షులు అమరవేణి నర్సగౌడ్ గారు కానీ మొత్తం కమిటీకి నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నా పైన ఏదైతే గౌడ జనాకుల పోరాట సమితి మోగుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ నా పైన పెట్టినటువంటి ఈ నమ్మకాన్ని తప్పకుండా ఈ రాష్ట్రంలో మన గీతా కార్మికుల సమస్యల పట్ల ఇంకా ముందుండి ఇంకా ఆర్నిశలు పనిచేసి మన హక్కుల కోసం నేను పాటుపడతా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను.